హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాది విజయవాడ అండి. నేనైతే మొన్న వరదకి మా ఇంట్లో మొత్తం వాటర్ వచ్చేసాయని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను అని చెప్పి వీడియో అప్లోడ్ చేశాను కదండి. అక్కడ నుంచి మళ్ళీ నేను అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట, హైదరాబాదు. అయితే అక్కడ నుంచి అయితే మేము బయలుదేరామండి విజయవాడకి. 1 వీక్ బ్యాక్ వీడియో అండి ఇది. అక్కడ నుంచి అయితే బయలుదేరాము. విజయవాడ వెళ్ళాలంటేనే భయం వేసింది అసలు, ఫుడ్ లేక, ఇంకా పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం కదా, వాటర్ కరెంటు అవేమీ లేక. సరే వెళ్ళకైతే తప్పదు కదా అని చెప్పేసి బయలుదేరామన్నమాట. మా అక్క వాళ్ళు, అన్న, ఇంకా అమ్మ అందరూ అయితే వచ్చారనమాట మాతోటి. సరే అని చెప్పేసి మేమైతే విజయవాడ అయితే వెళ్తున్నాం. కానీ నాకైతే భయంగానే ఉంది, మళ్ళీ అక్కడ వాటర్ వచ్చేస్తాయో ఏంటో అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి బయలుదేరి వచ్చామన్నమాట విజయవాడకి. ఇదిగోండి మేము అందరం కూడా వచ్చాము. వచ్చేసరికి ఇక్కడ ఇల్లు చూడండి, మా ఇల్లు అయితే ఎలా ఉందో. ఇదిగోండి బయట అన్నమాట ఇది. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తున్నాము. అసలు అమ్మ వాళ్ళైతే చూసి షాక్ అయిపోయారనమాట. అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఇలా చూడలేదు కదా, ఎప్పుడు మేము టీవీలో అట్లానే చూస్తుంటాం కదా, ఇది డైరెక్ట్గా చూసే వరకు అసలు చాలా బాధ అనిపించింది వాళ్ళకు కూడా. ఇదిగోండి మొత్తం అయితే ఇలా గందరగోళంగా అయిపోయిందనమాట మా ఇల్లు. ఫ్రిడ్జ్ అన్నీ కూడా కింద పడిపోయాయి. ఫ్రిడ్జ్ అయితే తీసాము. ఇంకా ఈ సామాన్లు అన్నీ కూడా చూడండి మొత్తం కింద పడిపోయి, మొత్తం వాటరు, డ్రైనేజీ వాటరు, వర్షంవి అన్నీ కూడా కలిసి వచ్చాయన్నమాట. ఇంకా రావడంతోనే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసారనమాట మా అమ్మ, మా బావ వాళ్ళందరూ, అక్క వాళ్ళందరూ అనమాట. ఇదిగోండి చూడండి ఎలా అయిందో. ఇంకా 1 వీక్ అయినా సరే ఇంకా చేస్తూనే ఉన్నామండి క్లీనింగ్ అయితే. ఇంకా అవ్వలేదన్నమాట. చాలా వరకు అయితే అయిపోయింది కానీ ఇంకా ఉంది. మీరందరూ విజయవాడలో ఉన్న వాళ్ళందరూ మరి ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నారా? ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదని అందరు కూడా కోరుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్